2,000 కోట్ల విలువైన భూ కుంభకోణం సీఎం జగన్ ముఖ్యమంత్రి బంధువుల దయతోనే జరిగిందని టీడీపీ సీనియర్ నేత బొండా ఉమ ఆరోపించారు. జగన్ అండతో సీఎస్ జవహర్ రెడ్డి ఆయన కుమారుడు తాడేపల్లి పెద్దలు కలిసి ఈ భూదోపిడీకి పాల్పడ్డారన్నారు. భోగాపురం మండలంలో జరిగిన ఈ భూ కుంభకోణంపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే విచారణ జరిపించాలని బొండా ఉమ డిమాండ్ చేశారు. జీవో 596 ద్వారా డీఫామ్ పట్టాలను కొట్టేస్తున్న తీరు స్పష్టంగా ఉంటే సీఎస్ ఎందుకు విచారణ కోరట్లేదని ప్రశ్నించారు. పెద్ద కుంభకోణం కాబట్టి సీఎస్ జవహర్ రెడ్డిని బాధ్యతల నుంచి తప్పించి అవసరమైతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బొండా ఉమ డిమాండ్ చేశారు. కోడ్ అమల్లో ఉండగా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగింది. దానికి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి వీళ్ళ ప్రమేయం ఉందని ఆధారాలతో సహా వార్తలు వస్తా ఉన్నా సీఎస్ జవహర్ రెడ్డి ఆయన ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడుతూ ఉన్నాడు. వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేయించుకోవాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ ఆరోపణలు చేసిన వ్యక్తుల మీద బ్లాక్ మెయిల్ చేసే విధంగా మాట్లాడుతూ ఒక పొలిటీషియన్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు. నిజాలు వెలికి తీస్తున్నటువంటి వ్యక్తుల్ని అధికార పార్టీ సీఎం పేషీ నుంచి సీఎం బంధువుల అండతో భోగాపురం మండలంలో భూములు కుంభకోణం చేశారు. 2,000 కోట్ల రూపాయల భూముల్ని 596 జీవో నడ్డు పెట్టుకొని కుంభకోణం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినాక చీఫ్ సెక్రటరీ రహస్యంగా విశాఖ వెళ్లవలసిన అవసరం ఏంటి? నేను అడుగుతా ఉన్నా జవహర్ రెడ్డి గారిని, మీ మీద వచ్చినటువంటి 596 జీవో ఏ విధంగా జీవో నడ్డు పెట్టి ఫామ్ డి పట్టాలని కొట్టేస్తా ఉన్నారో మీడియాలో వార్తలు వచ్చినప్పుడు దాని మీద మీరు ఎందుకు విచారణ జరపలేదు? వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి. విజయనగరం జిల్లాలో 2023 అక్టోబర్ నుంచి ఎప్పుడైతే 596 జీవో ఇచ్చారో ఆ జీవోని ఇచ్చిన తేదీ నుంచి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయినటువంటి భూములు మొత్తం మీద సిట్టు విచారణ జరగాలి. జవహర్ రెడ్డిని ఆ పదవి నుంచి బాధ్యతల నుంచి తప్పించాలి. వెంటనే ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి. ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయవలసినటువంటి ప్రభుత్వ అధికారులు డి పట్టాల అసైన్ ల్యాండ్స్ భూముల రిజిస్ట్రేషన్లో బిజీగా ఉన్నారంటే విజయనగరం కలెక్టరు, విశాఖపట్నం కలెక్టరు వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయాలి.